డిప్యూటీ సీఎం ఉన్నత పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ద్వారా ముస్లిం సామాజిక వర్గాన్ని కించపరిచారని ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి షేక్ వలీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో కించపరిచే పాత్రలను తీవ్రంగా ఖండిస్తున్నా. చరిత్ర అని చెప్పి సినిమాలో అనేక కల్పిత పాత్రలు పెట్టారు. తక్షణమే సినిమాను నిలిపివేసి కల్పిత పాత్రలతో కూడిన సినిమాలో అని ప్రచురించి సినిమాను విడుదల చేయాలి. రైతులకు కార్మికులకు లేని రాయితీలు సినిమాలకు ఇస్తున్నారు. మామిడి పంటకు కనీస గిట్టుబాటు ధర లేదని రైతులు ఆందోళన చెందుతుంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న హిందూ ముస్లిం మత విద్వేషాల రాజకీయాలను సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు సమర్థిస్తున్నారు. చంద్రబాబు చెప్పే ప్రజాస్వామ్యం లౌకికవాదం ఎక్కడా కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ ఒక వర్గాన్ని టార్గెట్ చేసి చరిత్రను వక్రీకరించడం దుర్మార్గం. హరిహర వీరమల్లు సినిమాపై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దాడులు చేయమని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పడం సిగ్గుచేటు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్ దాడులు చెయ్యండి అంటూ వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. తక్షణమే పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని అన్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమా ఏదైతే ఉందో హరిహర వీరమల్లు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అన్ని వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలతో ఉండాల్సిన వ్యక్తి ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఏదైతే మైనారిటీ వర్గాలు ఉన్నారో ఆ వర్గాన్ని ఈ యొక్క హరిహర వీరమల్లు సినిమాల్లో దోషులుగా ముస్లింల మీద వ్యతిరేకంగా ఈ సినిమా కనపడతా ఉన్నదని అనేక మంది చెప్తా ఉన్నారు. ముస్లిం సంఘాలు కూడా ప్రజలు కూడా వాళ్ళ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా హరిహర వీరమల్లు అనేది చరిత్ర కాదు. మీరు చరిత్రను తప్పుదోవ పట్టించి యొక్క సినిమా తీశారు కాబట్టి మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇది కల్పిత చిత్రమని ప్రతి పోస్టర్లో వేయాలి. అదేవిధంగా సినిమాలో కూడా కల్పిత పాత్రలతోనే ఈ యొక్క సినిమా ఉందని చెప్పాల్సిన అవసరం ఉందని మేము యొక్క పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాము. మరోవైపు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వాల్సిన వాటికి సబ్సిడీలు ఎవరు, రైతులకి కనీసం మద్దతు ధర ఎవరు, మామిడికాయలు కేజీకి 4 రూపాయలు ఇచ్చాము 6 రూపాయలు ఇచ్చామని గొప్పగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు మంత్రులు ముఖ్యమంత్రులు. దీనికైతే మరి సినిమా టికెట్ 600 రూపాయలు పెట్టి పెంచుకోవచ్చని వీటికి రాష్ట్ర ప్రభుత్వమే నిస్సిగ్గుగా వాళ్ళు చెప్తే రేట్లు పెంచుకునే విధంగా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చేయడం, చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయడము మీకు సరైనది కాదు. ఒకవేళ మీరు కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ హిందూ రాజకీయం ముస్లిం రాజకీయాల్ని సమర్థిస్తారా? లౌకిక రాజ్యాంగం మా పార్టీ మేము దీన్ని కాపాడుతామని తెలుగుదేశం పార్టీ గొప్పలు చెప్తా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని చరిత్రను వక్రీకరించి ఆనాడు బ్రిటిషర్లు భారతదేశాన్ని దోచుకుంటే ఏదో ముస్లింలు దోచుకున్నారనే విధంగా దీని మీద చరిత్రను వక్రీకరించి తీయడము పవన్ కళ్యాణ్ లాంటి స్థాయి ఉన్న వ్యక్తికి సబబు కాదు. అదేవిధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు ఏదేమైనా సరే రైతులకి అదేవిధంగా కార్మికులకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా ఇలాంటి సినిమాలకు రాయితీలు ఇచ్చి ఏం ప్రోత్సాహం చేస్తా ఉన్నారని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క హరిహర వీరమల్లు సినిమా ఇది చరిత్ర కాదు, కల్పితమని ఈ సినిమా పోస్టర్స్ లో సినిమా హాళ్లలో కూడా ప్రదర్శించాలని అఖిల భారతీయ సమాఖ్యగా మేము చెప్తా ఉన్నాము. డిప్యూటీ సీఎం గారు సినిమా గురించి సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడితే దాడులు చేయండి నేను చూసుకుంటా అని చెప్తున్నారు. డిప్యూటీ సీఎం గారు ఏదైతే ఈ యొక్క సినిమా గురించి వ్యతిరేకంగా పోస్టులు పెడితే మీరు కూడా దాడులు చేయండి అని చెప్తా ఉన్నారంటే అంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ముఖ్యమంత్రి అయ్యారా? లేకపోతే ఆర్ఎస్ఎస్ బీజేపీ రూపొందించిన వాళ్ళ యొక్క సావర్కర్ రూపొందించిన మనువాదం మీద మీరు ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయ్యారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఆ వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తీసుకోవాలి. మీరు జనసేన పార్టీ అధ్యక్షులుగా మాట్లాడాలి తప్పించి బీజేపీ ఆర్ఎస్ఎస్ వారి అధ్యక్షులుగా మీరు మాట్లాడడం తగదు. మీరున్న గౌరవాన్ని
తగ్గించుకోమాకండి పవన్ కళ్యాణ్ గారు. ప్రజల్లో కూడా ఇంకా చులకన భావన అవుతా ఉంటారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వ్యాఖ్యల్ని రాష్ట్రంలో శాంతి భద్రతలే ప్రధాన ఉద్దేశం అని చెప్పి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. దీని మీద హోంమంత్రి గారు కూడా మరి ఏ విధంగా స్పందిస్తారో చూస్తాము. ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.